మనం ఏ లెక్క వేసినా పైవాడు ఇంకో లెక్క వేస్తాడు. దానికి తగ్గట్టుగానే కదా అంతా జరుగుతుంది. ఆ లెక్క రవికి బంగారీకి జరగబోయే పెళ్ళయ్యుంటుందని నేను నమ్ముతున్నాను. సరే చూద్దాం. మీ నమ్మకమే నిజం అవ్వాలమ్మా. నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నేను సంయుక్తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు బంగారితోనే పెళ్లి జరుగుతుంది. నువ్వు రవి కోసం ఎంతైనా చేస్తావు. రవిని ఒక మంచి మనిషిగా నువ్వొక్కదానివే మార్చగలవు. అందుకే చెప్తున్నాను, రవికి నువ్వొక్కదానివే సరైన అమ్మాయివి. బంగారి, ఝాన్సీ అమ్మ తన నిర్ణయం చెప్పినప్పుడు నువ్వేమీ మాట్లాడనే లేదు. నువ్వేమనుకుంటున్నావు? బంగారి, ఝాన్సీ అమ్మ చెప్పినట్టు ఏమీ జరగదు. రవి, ఏం జరుగుతోంది? అసలు నీ సమస్య ఏంటి? జాను, నువ్వే అనవసరంగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ చేస్తున్నావు. అవును, నేనే సమస్యలు సృష్టిస్తున్నాను. నువ్వు ఆ సమస్యలంతా తీరిపోయినట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నావు. జాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోమన్నావు, నేను ఒప్పుకున్నాను. దానికి మించి నీకు ఇంకేం కావాలి? ఏం రవి, నువ్వు ఎవరి వైపు చూపిస్తే వాళ్లతో నీ పెళ్లి జరిపిస్తాననుకుంటున్నావా? ఈ కుటుంబానికి ఒక మర్యాద ఉంది. దానికి తగిన ఒక అమ్మాయినే నేను ఒప్పుకోగలను, పెళ్లి చేయగలను. సంయుక్త వల్ల ఈ కుటుంబ గౌరవానికి ఏ ఇబ్బంది వచ్చింది? నీకేం తెలీదా? ఇన్ని రోజులుగా బంగారితో తిరుగుతూ ఉన్నావు, సంయుక్తతో కూడా తిరుగుతూ ఉన్నావు. నీకు తేడా తెలియలేదా? సంయుక్త ఏ రకంగా నీకు కరెక్ట్గా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? సంయుక్త వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ చేత ఎంత డబ్బు ఖర్చు పెట్టించిందో తెలుసా? జాను, ఏ అమ్మాయి కూడా పక్క వాళ్ల డబ్బులతో ఇలా లగ్జరీగా గడపాలనుకోకూడదు. నిన్ను ఎన్నిసార్లు పబ్బుకి తీసుకెళ్ళుంటుంది. నువ్వు రాను అన్నా కూడా ఒక్కతే ఎన్నిసార్లు పబ్బుకు వెళ్ళుంటుంది. చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో మర్యాద లేకుండా నడుచుకుంటుంది. ఈ ఇంట్లో సంయుక్తలాగా ఎవ్వరైనా డ్రెస్ చేసుకుంటున్నారా? అలాంటి అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి నీ భార్య అని పరిచయం చేస్తే నీకు మర్యాదగా ఉంటుందా? ఆలోచించు. జాను, అదంతా నా సమస్య, నేను చూసుకుంటాను. నీ సమస్యనా? ఇక్కడ నువ్వు అంటే నువ్వొక్కడివే కాదు రవి, ఈ కుటుంబం కూడా కలిసే ఉంటుంది. నువ్వు చెప్పేదంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయితో గడిపేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కూరుకుపోతావు. ఇది నీ తొందరపాటు నిర్ణయం. నీకూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. నా నుంచి తప్పించుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. జాను, శామ్ అంటే నాకు ఇష్టం. తననే నేను పెళ్లి చేసుకుంటాను. నేను దానికి ఒప్పుకోలేను రవి. సంయుక్తని ఎవ్వరి ముందుకి నా ఇంటి కోడలు అని పరిచయం చేస్తూ తీసుకువెళ్లలేను. అదంతా నీ సమస్య జాను. నీ కంఫర్ట్ కోసం నేను నా లైఫ్ని మార్చుకోలేను.
నాకు శామే కరెక్ట్. నానా ఇలా మొండి చెయ్యకు. జీవితం, పెళ్ళి, దాని గురించి నీకేం తెలియదు. ఫ్రెండ్స్గా ఉండడం వేరు, ఇద్దరు కలిసి బతకడం వేరు. రెండింటికి తేడా ఉంది రవి. పెళ్లి చేసుకుంటే ఎన్ని బరువులు, బాధ్యతలు వస్తాయో నీకర్థం కావడం లేదు. ఆ సంయుక్త దేనికి సరిపడేది కాదు. బంగారిని చూడు. బంగారి గురించి ఏదైనా చిన్న చిన్న లోపం చెప్పగలవా? బంగారిని నీకు సరిపడే అమ్మాయి. అది నువ్వే పోగా పోగా తెలుసుకుంటావు. అప్పుడు నా నిర్ణయం సరైందని నీకు అర్థమవుతుంది. జాను, నేనొక మేజర్. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. సంయుక్తతోనే నా పెళ్లి జరుగుతుంది. చూసుకుందాం నాన్నా. ఈ ఝాన్సీ దేవి నిర్ణయం తీసుకుని ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. అందుకని బంగారిని చేసుకోబోతున్నాను అని మనసుకి నచ్చజెప్పుకుంటూ ఉండు. బంగారి, ఒక్క మాట రవి సార్, జాన్సమ్మ మాట్లాడిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. బంగారి, జాను చాలా ఖచ్చితంగా చెప్తోంది. ఆవిడ అనుకున్న ఆశ చెప్తున్నారు, కానీ నా నిర్ణయం వేరే. అది మీరు నమ్ముతారో నమ్మరో అనేది మీ ఇష్టం సార్. అది కూడా వేరే అమ్మాయిని ప్రేమించిన వాళ్ళని నేనెప్పటికీ పెళ్లి చేసుకోవాలని అనుకోను. అది నేను క్లియర్గా చెప్పగలను. క్లియర్గా ఉంటే పర్వాలేదు బంగారి. సారీ బంగారి, నీకిది చాలా కష్టంగా ఉంటుంది. అదే నేను చేసింది, ఝాన్సీ అమ్మ మాట్లాడింది అంతా నీకు కష్టంగా ఉంటుందని చెప్పచ్చా? వీటన్నింటికంటే పెద్ద కష్టాన్ని నేను దాటేశాను. నాకు ఇదేది పెద్ద సమస్య కాదు. మీకు సంయుక్తతో పెళ్లి జరుగుతుంది. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఇది నా మాట. థ్యాంక్స్ బంగారి.